చూడు స్టార్ట్ కాగానే మధ్యలో నిలబడేసి సో ఇప్పుడు ఏం చేస్తామంటే నత్తీర్లు అయితే వేస్తాం. ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళు బయట కార్లో కూర్చోవాలి, మిగిలిన నలుగురు సినిమా చూడండి పోతారు. బాబు ఎంత మా కూల్ డ్రింక్ ఏమైంది? మళ్ళీ నెక్స్ట్ షో కూడా పోతావు ఏంది? మళ్ళీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ అయితే ఉంది. మేము అందరం ఒక మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు తెలిసే ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఏం సినిమా నడుస్తుందో. అదే వచ్చేసి మిరాయ్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఆ సినిమా గురించి. వెయిట్ చేయబట్టి చాలా రోజులు ఇప్పుడు టూ డేస్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి వచ్చి. అయితే 1 డే అవుతున్నట్టుంది. ఇవాళ సెకండ్ డేనే మేము వెళ్తున్నాం. చూడాలని చెప్పేసి ఎంత కాదు ఉందంటే, నిన్న నైట్ 1:30కి నేను టికెట్లు బుక్ చేసిన. 1:30కి వీళ్ళందరికీ టికెట్లు పంపిస్తే చూసుకొని వీళ్ళు మార్నింగ్ లేచి చూసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చారు టక్కన. నేనైతే షాక్ అయినా ఒకటేసారి. నాకు అసలు ఏందో కూడా తెలియదు. డైరెక్ట్ అన్న టికెట్లు పెట్టేసిండు. అదే షాక్ అయినా డైరెక్ట్. తెల్లారి వరకు టికెట్లు ఉండేవి అని చెప్పేసి నేను 1:30 చూసిన ఉన్నాయి. ఆయనతో బుక్ చేసేసిన ఎంబడే. నేను కూడా 1:30కి మెసేజ్ వచ్చింది ఏందని చెప్పి చూసేసరికి టికెట్లు బుక్ అయ్యాను. 1:30 కూడా మేల్కదోడే ఉన్నారా? నేను పొద్దున లేచి నేను 2కి కొన్నా. 2కి కొన్నాడు. పొద్దుగాల నేను చూసినావా అని అడిగేదాకా రిప్లై ఇస్తలేడు. అందుకే లేట్ అయిందన్న ఇప్పుడు రావడానికి కూడా. లేదు వర్షం పడ్డది అక్కడ, అందుకే ఆగిన. లేకపోతే తొందర చాలా రోజులు సినిమాలకు పోయి చాలా రోజుల తర్వాత ఇది ఒక మూవీ. నేనైతే కింగ్డమ్ చూసిన ఫస్ట్. నేను లాస్ట్ అయితే కూలీ చూసిన. నేను కూలీ చూసిన. జైలర్ రెడ్డి గారు ఇంతకుముందు ఏ జైలర్ అన్నాడు బ్రో అప్పుడు. జైలర్ అన్నాడు. జైలర్ అన్నాడు అంటే 2 సినిమాలు రజనీకాంత్ సారీ కాబట్టి అట్లా అన్నాడు, మర్చిపోయాడు. ఏదైనా సరే అంట. రీసెంట్ గా ఒక 1 మంత్ కూడా అయితేనే లేదు. మేము వచ్చేసి బుక్ చేసింది ఏంటంటే 11కి. దాన్ని మ్యాట్నీ అంటారు, ఫస్ట్ షో అంటారు. ఫస్ట్ షోనా? అయితే ఫస్ట్ షో అన్నమాట. నేను అది ఒక సాంగ్ వైబ్ ఉంది బేబీ అని అది చదువుతున్నా. ఎందుకు ఆ స్టెప్ వేద్దామని, ఆ స్టెప్ చూసి నేర్చుకొని వేద్దామని. సరే వేద్దాం. సినిమా చూసి వచ్చినాక అందరం వేద్దాం. అందరం ఫస్ట్ స్టెప్ కోసం పోతున్నాడు. రాదు డాన్స్. నువ్వు వేసిన తర్వాత ఇన్స్టాలో వీడియో ఉన్నది. ఏం నేనా? లేదు నార్మల్. నాకు మరి అంత ఏం రాదు. ఫస్ట్ నువ్వే నేర్పాలి. చూసి నువ్వు నేర్పాలి. చూడు స్టార్ట్ కాగానే మధ్యలో నిలబడేసి నువ్వు వేసిన నెక్స్ట్ నేను వేస్తా. వద్దు ఫస్ట్ నువ్వే. లేదు ఆ సాంగ్ అచ్చుడుతోనే నువ్వే. అరే కూసరబ్బే మాకు కనిపిస్తలే అంటాడు. థియేటర్ దగ్గర రీచ్ అయినాం బ్రో. ఆల్రెడీ థియేటర్ మంది అయితే ఏం లేరు మరి. ఇంకా రాలే. ఇప్పుడు కాకుండా అంటే థియేటర్ రీచ్ అయినా కొన్ని వైబ్ కూడా రోవల్ ఎత్తున్నాయి కదా, వైబ్ వచ్చేస్తుంది. అది అవును. ఉన్నాడు ఈ థియేటర్ పక్కనే ఉన్నాడంట చిన్నప్పుడు. రోబో సినిమా, ఇంకే సినిమా, దమ్ము సినిమా అంట. ఫ్రీగా చూసిండట డైరెక్ట్. తెలిసిన చూసిన. అంటే ఫ్రీ అంటే చీర కూర్చొని ఫ్రీగానా? ఎలగొట్టిరా బయటికి? ఎందుకు ఎలగొడుతురా? అట్లే. ఇప్పుడు 10:30 అయిందా? ఓకే. ఇప్పుడు మెల్లగా లోపలికి పంపించడం స్టార్ట్ అవుతారు కావచ్చు. ఆ లోపల మనం ఫోటో షూట్స్, అదేవిధంగా మనం థియేటర్ ముంగంటే మనోడు ఒక స్టెప్ వేస్తారట. అది అవే కవర్ చేసుకుని నేర్చుకొని నేను కూడా ఎత్తా థియేటర్ ముంగట అట్లా. మామూలు లేరు ఇరికి మీరు అందరు కలిసి. ఓకేనా? ఓకే రైట్. ఎన్ని టికెట్లు వచ్చినాయి? సో ఇప్పుడు ఏం చేస్తామంటే నత్తీర్లు అయితే వేస్తాం. ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళు బయట కార్లో కూర్చోవాలి, మిగిలిన నలుగురు సినిమా చూడండి పోతారు.
స్క్రీన్ మీద ఫోటో అయితే చూడండి 4 ఉన్నాయి టికెట్. నేను అప్పుడు అందుకే అడగలే బైక్ మీద వచ్చినప్పుడు. నిజంగా 4 చేసిండు కింద తీసుకో. ఇగో గిడ 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 దాన్ని ఫోటో దాన్ని పెడితే స్క్రీన్ మీద కరెక్ట్ గా నువ్వు బయట ఎవరు ఉండాలి ఎవరు పోవాలని చెప్పి చేసేస్తున్నాం థియేటర్లో నా తీరు నేను బుక్ చేసిన నన్నే బయట నా తీరేసిన దొంగ అన్ననే ఉండాలి. అరే మీకు వాట్సాప్ లో టికెట్లు వచ్చినాయి కదా ఇక ఓర్రి బయట కూర్చోలేదు చూసారే నాకు ఎప్పుడు రివ్యూ రావాలన్నా నేనుంటా మీరు ఓరి సింగిల్ గా మళ్ళీ ఒకటి చేసా. For the first time in ages, I wake up and don't hate it. I guess I found some peace. Through the day to the evening, without shouting and screaming. బయట పోసినావు కదా చూడాలి Alone without being lonely, getting back to the old me. It's kinda nice to feel free. I thought this was over, thought I could control it. But if I speak the truth, I ain't over you. I was feeling sober until you came up now. I don't know what to do. వచ్చి కూర్చున్నాం మంచిగా చల్లగా ఉన్నది. ఏడికెళ్ళి వస్తుందేమో గాలి కనబడతలేదు కానీ సీట్లు మంచిగా ఉన్నాయి కదా. వేరే థియేటర్లు ఇట్లా దానికి హైట్ లేకపోతే అయిపోనా నువ్వు పొట్టుకున్నాడు మాకు మంచిగా కనబడుతుంది. గివిడ్ మీ వచ్చా డాంగ్లీ ఆయనకు మూవీ స్టార్ట్ కాలే మార్నింగ్ పోలే అసలు మూవీ స్క్రీన్ కూడా ఓపెన్ చేయలే ఇంకా వాళ్ళు ఇప్పుడే పోయాడు వచ్చిండు డాంగ్లీ దాదా వచ్చాయి దానికి ఇప్పుడే మూవీ స్టార్ట్ కాకముందుకే పోతావా? అటే కూర్చో ఇష్యా అంటే ఇప్పుడు ఇష్యాని పోయినమాట. వీళ్ళు నాతో ఏమంటారు ఇష్యా అంటారు. బ్రో పాస్ పోతున్నా అని చెప్పిన వస్తే నువ్వు కూడా రా అని చెప్పి ఇట్లా నాతోటి ఇట్లా ఏది బస్ పాసా మరి ఏం పాస్? బస్ కాదు బయట టైం చేయాలి. అంతే సేమ్ ఈ సినిమాలో మన అన్న తెలియ అట్లా నీ లెక్కన ఒకడు ఉన్నాడు డాంగ్లీ సినిమాలా అదిరిపోయింది మస్తుంది ఘోరంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది సూపర్ అనిపించింది. ఇంటర్వెల్ ముందు అయితే సెకండ్ హాఫ్ డాంగ్లీ మీ వాళ్ళు కనబడ పిల్లలు పడుతున్నావా? సంబంధం లేదు ఏది పడుతుంది. నేపాల్ కదా నేపాల్ వాళ్ళు మొత్తం నీ లెక్కనే ఉన్నారు సేమ్ నేపాల్ వాళ్ళు. ఇప్పుడు మన టికెట్ పైన పాప్కార్న్ థమ్స్ అప్ పోయి తెచ్చుకున్నాం అయితే అయిపోతాయి కావచ్చు. పరి మొత్తం సినిమాలకి వెళ్ళి బయటకు వెళ్ళగానే ఎల్లకెళ్ళి ఏదో గుహలకి వెళ్ళి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తం ఘోరంగా ఉంది సినిమా అయితే చూడొచ్చు అందరూ. మనకు టికెట్ మీద ఆల్రెడీ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ అవి ఉన్నాయి కదా తీసుకుందాం. అవి అయిపోయేటట్టున్నాయి. వచ్చేసినాయి. బుక్ చేసినప్పుడు చిన్న కనబడి తీసుకున్నాం గింత పెద్ద అంతే. బాబు ఎంత మా కూల్ డ్రింక్? ఒకటి వచ్చి మా 50 రూపాయలు. నిజంగా అమ్ముతున్నట్టే ఉంది. ఒక టోపీ పెట్టుకొని ఉంటే సెట్ బాగాలేదమ్మా. అయిపోయినా పట్టుకో వాన పడుతుంది నెత్తికి టోపీ పెట్టుకోవచ్చు. బాగా సెట్ అయింది. 4 వచ్చింది పాప్కార్న్ కొద్దా
అడిగి ఎవరికి సగం అయిపోయినట్టు దీనికి ఏం లేదు. మేము రాకముందుకే సినిమా స్టార్ట్ అయిపోయింది. అక్కడ పాప్కార్న్ తీసుకుంటే మా ఆగం మీద మేము మా దగ్గర పాప్కార్న్ ఉంది, వాళ్ళ దగ్గర కూల్ డ్రింక్ ఉంది. మీరు కూల్ డ్రింక్ తాగేసారు, మేము పాప్కార్న్ ఒకటి ఇచ్చినావు కాబట్టి ఒకటి తీసిపోయా. ఇంకోటి ఆయనకు వద్దా పట్టుకోనికి వస్తుంది ఇక్కడ పుల్ల 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 స్ట్రా మా వాళ్ళు వచ్చేసారు డాంగ్లీ అండ్ దా నడువురి. కమాన్ ఏమైంది మళ్ళీ నెక్స్ట్ షో కూడా పోతావు ఏంది మళ్ళీ పో మరి మళ్ళీ కొనుక్కొని ఖాళీ ఉన్నాయో ఇప్పుడే చూసినాం మళ్ళీ చూడబోదు అవుతుంది. పొద్దుగాల మేము వచ్చేటప్పుడు ఎవ్వరు లేకుండా జనం, ఇప్పుడు మొత్తం మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు మొత్తం నిండిపోయారు. మళ్ళా నాకు తెలిసి వారం రోజులలో మొత్తం టాక్ అంతా వెళ్ళిపోతుంది కదా, మొత్తం నిండుతుంది వచ్చి థియేటర్. ఇప్పుడు చూసిన వాళ్ళ మాకే మళ్ళీ చూడబోదు అవుతుంది. నైట్ షో మళ్ళీ ఒకసారి పోతే 9కి. సాంగ్ లేదేంటన్నా ఈ సాంగ్ సాంగ్ గురించి కూడా చూద్దామని అట్లుండే. లాస్ట్ లో ఇస్తారు అనుకున్నా, లాస్ట్ లో కూడా నెక్స్ట్ పార్ట్ కాదు అది ఇల్లనే వచ్చేది ఉండే. సాంగ్ వస్తే మన డాంగ్లీ లేచి డాన్స్ చేస్తానే ఆ సినిమా గుర్తుకెళ్ళదు. అయితే ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది కదా, ఎట్లాగో మనోడు చూసి డాన్స్ నేర్పుతారు, మనం చేద్దాం ఇలా స్టెప్ వేద్దాం ఒకసారి. ఆల్రెడీ సాంగ్ ఉండొచ్చు యూట్యూబ్ లో ఉంది. మరి దీంట్లో లేదు, సినిమా లేదు, కట్ చేసినట్టున్నారు. ఇంత మంచి సినిమా గా సాంగ్ ఎందుకని కట్ చేసినట్టున్నారు. ఫస్ట్ హీరోయిన్ మీట్ అయితే చూడు, అదే టైంలో ఉండే కావచ్చు, లెంత్ బాగా అయితే ట్రిమ్ చేసిరేమో. లాస్ట్ కన్నా పెట్టేది ఉండే. పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది. పార్ట్ 2 కొద్దిగా హింట్ ఇచ్చిర్రు. పార్ట్ 2 ఎట్లా పార్ట్ 2 అయితే కూడా మిస్ కావద్దు. రానా దగ్గుపాటి పార్ట్ 2 లో రానా దగ్గుపాటి మొత్తం ఇట్లా ముట్టుకుంటే గోల్డ్ అవుతారు. గన్ను మంచిగా గోల్డ్ అయ్యింది డైరెక్ట్. ఇక్కడ చిన్న పని మీద ఇటు గల్లీ సైడ్ వచ్చినట్టు పిల్లల మాయలో చూసి మొత్తం దమ్ పట్టుకుని ఉరికొచ్చిర్రు. అయ్యప్పరా ఏం పేరు? కృతిక్ రోహన్. తిన్నారా మరి? తిన్నారా? 2 రోజులు హాలిడే వచ్చింది, మంచిగా ఎంజాయ్. ఎండ తిరుగుతుంది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ. తమ్ముడే సైలెంట్గా సరే రా, సైడ్ పెడదాం కొద్దిగా మలుపుకుంటాను ఇంకట. సినిమా చూసి బయటకు అయితే వచ్చేసినాం గాయ్స్, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కిరాక్ ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఫ్రీ టైం దొరికితే కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి, మూవీ చాలా బాగుంది. ఇప్పుడు మనలు కూడా చెప్తారు ఒక్కొక్కరు రియాక్షన్ ఎట్లుందో. ఫస్ట్ చూసినప్పుడు స్టార్టింగ్ లో కొంచెం బోరింగ్ అనిపించింది, అర్థం కాలే ఏమవుతుంది అని చెప్పేసి అనుకో. సినిమా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అనే ఫస్ట్ హాఫ్ మస్తుంది, మంచిగా ఒక 5-10 నిమిషాల దాకా అర్థం కాలే. తర్వాత గ్రంథాల గురించి లాస్ట్ 9వ దాన్ని ఇట్లా దొరకవట్లని చెప్పేసి అట్లా పోయినా కొద్ది స్టోరీ మస్తుంది. అట్లా బీజిఎమ్స్ నచ్చినాయి నాకు మెయిన్ గా, మస్తున్నాయి. కొట్టరు భలే కొట్టరు. సో మళ్ళా చూడాలనిపిస్తుంది. ఇక ఎప్పుడన్నా వీలైతే మళ్ళా పోదాం ఎప్పుడన్నా నైట్ షో పోదాం, ఎలా అవసరం చూడాలనిపించింది, మళ్ళా చూడొచ్చు. కలికి వచ్చినప్పుడు ఎలా క్రేజ్ లాగా ఉందో ఇది కూడా అలానే అనిపించింది. మంచు మనోజ్ యాక్టింగ్, మంచు మనోజ్ అయితే ఇరగా తీసిండు. బాగుంది సినిమా. గురించి ఏం చెప్పా? వాళ్ళు కూడా బాగానే యాక్టింగ్ చేసారు, బాగుంది. నాకు లిటరల్లీ చెప్తున్నా, సినిమా మాత్రం మస్తు అనిపించింది. ఎందుకంటే అది బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే నాకు అదే హైలైట్ అనిపించింది. అట్లే ఒక్కొక్క సీను మధ్యలో ఇప్పుడు హీరో ఉన్నాడు కదా తేజ, ఆయన చనిపోయింది అనుకున్నా వాస్తవానికి. అదేంది బ్రిడ్జ్ నుంచి పడిపోయి మంట పెట్టినప్పుడు కిందికి వెళ్ళి గద్ద వచ్చింది ఒకటేసారి. నాకు అది మాత్రం మస్తు అనిపించింది. అయినా సినిమా మాత్రం మస్తు చేసారు, మస్తుంది. మొత్తం ఒర్రిరు అందరూ, కట్ట పట్టుకుని అవుతాడేమో అనుకున్నారు. గద్ద మీద పడతాడు డైరెక్ట్. అట్లా ఇంకోటి ఏంది, ఆ సాంగ్ గురించి పోయినా కానీ సాంగ్ రాలేదు ఫస్ట్. అవును, ఆ సాంగ్ రాలేదు. వైబ్ ఉంది బేబీ అని అదొక సాంగ్ ఉంది, దాని గురించి పోయినా కానీ అది అక్కడక్కడ బీజిఎం సాంగ్ వేస్తే మనం ఒకసారి ఇంకోటి గిట్లా అంటాడు, మనకు రాదు అది.
అయ్యేది ఇట్లానేనా? ఇది ఏదో ఈజీగా ఉన్నట్టుందిగా. అదే. నాకు వస్తేనే అన్నాడు, try చేస్తే. ఆ, ఇట్లా జబ్బలు ఊపాలి, రెండు కలవాలి ఒకసారి. జబ్బలు ఊపాలి. కాళ్ళు చూడు ఒకసారి. రెడీ? రైట్. ఫాస్టా? ఇదే ఫాస్టా? కమాన్. ఓకే, అదే మ్యాచ్ అయితే. ఒకసారి మ్యాచ్. ఓకే రెడీ? కమాన్. ఎట్ సైడ్? లెఫ్ట్ తర్వాత రైట్ మళ్ళీ లెఫ్ట్. ఇది గిదేదో ఈజీగా ఉందిరా, గిది ఈజీగా ఉంది. అసలే పెడతాడు. ఓకే, ఇదేదో గమ్మతుంది. ఇట్లా ఇట్లా బాడీ ఇట్లనా? అది రెండు కలితేనే కరెక్ట్ ఉంటుందిరా. అవును. సో ఇది గాయస్ ఈరోజు వీడియో. సినిమా అయితే చూసినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ముఖ్యంగా మన డాంగ్లీ వాళ్ళ ఫ్రెండ్స్ కనబడే వరకు మాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా కంపల్సరీ టైం దొరికితే చూడరు. నేను మళ్ళీ చెప్తున్నా, చూడుర్రి. ఎటువంటి ప్రమోషన్ అయితే ఏం కాదు, నార్మల్గా చెప్తున్నాం. మాకు మంచిగా అనిపించింది, మీకు చెప్తున్నాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై.